ఫస్ట్ అంటే ఇప్పుడు జనరల్ మిస్క్యారేజ్, ఇప్పుడు మీరు అన్న ఇనీషియల్ స్టేజెస్లో మిస్క్యారేజ్ అయితే చిన్న మెడికేషన్స్తో లేకపోతే కొన్ని ప్రికాషన్స్తో మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ వాళ్ళు హెల్తీగా ఉంటాయి. ఇన్ కేస్ మీరు చెప్పినట్లు రికరెంట్గా ఇట్లా మిస్క్యారేజ్ అవుతూ ఉన్నాయి అంటే దాన్ని ఎలా ఎగ్జామిన్ చేస్తాం, ఎట్లా ఆ ప్రాబ్లం పట్టుకుంటాం? డెఫినెట్లీ ఇప్పుడు నేచర్లో మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ షుడ్ బి సుపీరియర్ టు అస్. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటున్నాం. సో ఎప్పుడైతే నేచర్లో అది సరిగ్గా లేదు అన్నప్పుడు మన బాడీ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ కేర్. సో సమ్ ఆఫ్ ద మిస్క్యారేజెస్ ఇట్స్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ మనకి. అఫ్ కోర్స్ అంటే గిల్ట్లోకి అయ్యే నాకెందుకు అవుతుంది అని కాకుండా దిస్ ఈజ్ వన్ వే టు లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు బేబీ చేతికి వచ్చినప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎ హ్యాపీ హెల్దీ చైల్డ్. ఎప్పుడైనా బేబీ సరిగ్గా ఉండకపోదు అన్నప్పుడు 90% ఆఫ్ ద టైమ్ గాడ్ విల్ హెల్ప్ యూ అండ్ యూ నో నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. కానీ సమ్ టైమ్స్ లైక్ మనం ఎలా అయితే లూప్ హోల్స్ తెలుసుకుంటూ ఉంటామో నేచర్ ఆల్సో ఫైండ్స్ లూప్ హోల్స్. సో కొన్ని మిస్ అయ్యి ముందుకెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ హెస్ కమ్. ఇప్పుడు ఐవీఎఫ్ లాంటి ప్రెగ్నెన్సీస్లో ఏం చేస్తామంటే ఒకవేళ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ 60 to 70% ఆఫ్ ద ఎర్లీ మిస్క్యారేజెస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ద జెనెటిక్ కాజెస్. అది మదర్ నుండి వచ్చే ఎగ్ ద్వారా అవ్వచ్చు, లేదా ఫాదర్ నుండి వచ్చే స్పర్మ్ ద్వారా అవ్వచ్చు, ఆర్ ఇవి రెండు బాగున్నా కూడా ఫామ్ అయిన బేబీ కూడా అన్యూప్లాయిడ్స్ అంటాం. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు అలాంటి ప్రెగ్నెన్సీస్ ముందుకెళ్ళవు. వీటిని మనం ఓవర్కమ్ చేయడానికి ఐవీఎఫ్లో ప్రీ జెనెటిక్ అనాలిసిస్ అని ఉంటాం, ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్యూప్లాయిడిస్. అలా ఉన్నప్పుడు మనం ముందుగానే చెక్ చేసుకుని వెళ్ళొచ్చు. నువ్వు ప్రతి ఒక్కరికి చేస్తామా ఇది అంటే కాదు. ఫర్ యంగర్ కపుల్ దిస్ రిస్క్ ఇస్ వెరీ వెరీ లెస్. 35 అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మామూలుగా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చా కూడా మిస్క్యారేజెస్ రేట్ ఎక్కువ. ఎందుకు అంటే దిస్ ఈస్ ద మోస్ట్ కామనెస్ట్ కాజ్. నౌ నెక్స్ట్ కమ్స్ ప్రాబబ్లీ ఒకసారి పిండం ఫామ్ అయినాక అది అతుక్కోవాలి యూట్రస్ లోపల. యూట్రస్ లోపల ఎప్పుడైనా కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నా అది అతుక్కోనివ్వదు. సో అప్పుడు ఏంటంటే అర్లీ మిస్క్యారేజెస్ అంటాం. బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ అంటే మన కిట్లో పాజిటివ్ వస్తుంది కానీ స్కాన్లో ఏమీ కనపడదు. సో దిస్ ఇస్ బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్. ఈ ప్రెగ్నెన్సీస్ ఏంటంటే న్యాచురల్గా నార్మల్గా ఉన్నప్పుడు ఒక 1 day డిలే 2 day డిలేలో పీరియడ్ వస్తుంది. యూ వాంట్ ఈవెన్ నో యువర్ ప్రెగ్నెంట్. ట్రీట్మెంట్స్కి వెళ్తున్న వాళ్ళు ఏంటంటే మనం వీ కీప్ ఏ వెరీ క్లోజ్ వాచ్. సో మనం చెక్ చేస్తుంటాం కాబట్టి మనకు తెలిసి వస్తుంది ఇవి. సో దిస్ ఈస్ వన్ ఎర్లీ మిస్క్యారేజెస్కి ఇవి కారణాలు. నా థైరాయిడ్ అలా ఉన్నప్పుడు ఆర్ అబ్నార్మల్ డయాబెటీస్ మెలిటస్ అంటే షుగర్ అలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే యాంటీబాడీస్ ఉండడం వల్ల ఆ బేబీని అతుక్కోనివ్వకుండా చేస్తుంది. ఒకవేళ అతుక్కున్నా కూడా పెరగనివ్వదు. సో అలాంటప్పుడు అగైన్ రికరెంట్ మిస్క్యారేజెస్ మాటమాటికి బికాస్ ఆ ప్రాబ్లం అనేది కరెక్ట్ అవ్వట్లేదు. సో మాటమాటికి మిస్క్యారేజెస్ అవుతాయి. సో ఇట్లా ఒక్కొక్కటి వెతుకుతూ వెళ్తాం. ఎగ్ దా, స్పర్మ్ దా, యూట్రస్ దా, లేదా బ్లడ్ సప్లయా, ఇవన్నీ లేకపోతే ఇమ్యూనలాజికల్ కాజెస్. మనకు ప్రాబ్లం ఏంటా అని తెలిసినప్పుడు సొల్యూషన్ వెతకడం ఈజ్ వెరీ ఈజీ.